అందరికీ నమస్కారం. నా పేరు కందగట్ల స్వామి పద్మశాలి. నేను అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నేడు వరంగల్ హనుమకొండలోని సుబేదారిలోని మన జడ్పీ హాల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాల 5 జిల్లాల సంబంధించిన ప్రతిభా పురస్కార్ 2025కి సంబంధించిన మరి రమారమి 200 మంది స్టూడెంట్స్కి ప్రతిభా అవార్డ్స్, క్యాష్ నగదు బహుమతులతో పాటు షీల్డ్ ఇచ్చి మరి పిల్లల్ని ఉత్సాహపరిచినందుకు ఈ యొక్క ప్రతిభా పురస్కార కార్యక్రమ నిర్వాహకులకు నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇది 12వ సంవత్సరంగా మన వాళ్ళు గుర్తు చేస్తున్నారు. 11 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా చేస్తూ 12వ సంవత్సరం కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఇందులో అనేక మంది దాతలు కూడా మనకు చేయూతనిచ్చారు. మరి పిల్లలకి ప్రేరణ కలిగించే కార్యక్రమం కాబట్టి మన పిల్లలు ఎంత అనిముత్యాలైనా కూడా ఇంకా ప్రేరణ కల్పిస్తూ ఇంకా వారికి పదును పడితే వాళ్ళు డైమండ్స్ లాగా మెరిసి రాబోయే రోజుల్లో సివిల్స్లో కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, సైంటిస్టులు కానీ ఇలా మెరుగైన ఉద్యోగాలు మరి అందిపుచ్చుకుంటూ పొందుతూ మరి మన పద్మశాలి యొక్క జాతికి మరి మెరుగైన సేవలు చేస్తూ తదనంతరం దేశ సేవకు కూడా పూనుకోవాలని పిల్లల్ని గుర్తించి వారి సేవల్ని కూడా ఇప్పుడు ఏదైతే ప్రతినిధులు మన కార్యకర్తలు ఈ యొక్క ప్రతిభా పురస్కార్కి సంబంధించిన పోపా కార్యకర్తలు ఉన్నారో మరి 15 రోజుల నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ డేటా తెప్పించుకుంటూ వారి ప్రతిభని గుర్తించి వారికి మరి అవార్డ్స్ ఇవ్వడం అనేది సముచితమైన విషయం. ఇదే మాదిరిగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా అన్ని వర్గాల వారిని అంటే మన పద్మశాలిలో అట్టడుగు వారిని కూడా మనకు చేయూతనిచ్చే విధంగా పిల్లల్ని వెతికి పట్టి మన అవార్డ్స్ ఎప్పటికప్పుడు అందజేస్తూ ఇంకా వారి తల్లిదండ్రులకు కూడా మనం అన్ని రకాలుగా మేము ఉన్నాము అనే భరోసా ఇస్తూ పద్మశాలి కుటుంబాలకి వెన్నుదన్నుగా ఉండాలని పోపా నిర్వాహకుల్ని మరి కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.